ఏరా సాయిగా, నిన్న ఫంక్షన్లో మా బామ్మర్ది గానికి 2 ముక్కలేసి మిగతా ఆయన బొక్కలు ఎత్తారా మీరు? అంటే వాడు మీకు ఎట్లా కనపడతానరా? అసలు వాడు ఎవడో తెలుసారా మీకు? రే, వాడు 1/2 కిలో చికెన్ వండుకొని తింటే ఆ కూర ఎక్కడ అయిపోద్దో అని కూరను చూసుకుంటా అన్నంలో కారం వేసుకొని తినే రేంజ్ రావాలి. అట్లాంటి వాడికి మీరు బొక్కలు వేసి పెడతారా మావాడికి? కనీసం సాంబార్ పోయారా సన్నాసులారా అంటే తినే అన్నంలో మనుషులు వెచ్చిపోతారా మీరు? వాడు నోరు తెరిచి బోటి కూర అయ్యారా అంటే బుడంకాయ కూర తెచ్చేస్తారా మీరు? అంటే ఎవరు అడిగే వాళ్ళు లేరు అనుకున్నారా మీరు? లాస్ట్కు కనీసం తలకాయ కూర అన్నయ్యారా అంటే మేము తలకాయ లేని వాళ్ళకు తలకాయ కూర వేయమని వాని ముందే బకెట్లు కూర తీసుకొని ఇంట్లో దాచుకుంటారా మీరు? పాపం మావాడు సిగ్గు తప్పి ఓ పెగ్గు మంది అడిగితే వాడిని జగ్గు తీసుకుని కొడతారా మీరు? ఇంకా మీరికెళ్ళి వాడిని కొట్టిందే కాక జగ్గు పగిలిందని వాడు కట్నం కోసం తెచ్చుకున్న 200 జేబు నుంచి గుంజుకుంటారా మీరు? అంత కళ్ళు నెత్తికెక్కినారా మీకు? రే, వాడు నిన్న మా ఇంటికి వచ్చి బావా నా ఫంక్షన్లో ఒక్క సుక్క మందు కూడా పోయలేదు బావా అని ఏడ్చుకుంటూ చెప్పిండ్రా వాడు. పాపం వాని బాధ చూడలేక వాడిని చెప్పకుండా పోయి ఆపు మందు ఆగొచ్చిండ్రా నేను. అదిరా నా బామ్మర్ది మీద నాకున్న ప్రేమ, మీ లెక్క కాదురా. రే సాయిగా, ఎప్పుడు మీ కొంపల్లో ఫంక్షన్లు కావరా? మా ఇళ్ళల్లో మా కొంపలు కూడా ఫంక్షన్లు అవుతాయి. మీరు రారారిగా కొడకల్లారా. కాళ్ళు చేతులు కట్టేసి ఉడకని నూకలన్నా తీసుకొచ్చి నోట్లో పెడతావు నా యాళ్ళారా. జాగ్రత్త.